ఈ వీడియోలో ప్రాథమిక స్థాయిలో పూర్వగణితం, గణిత విద్య అవగాహనలో అంతర్గత సామర్థ్యాలు గురించి తెలుసుకుందాం. పైన తెలిపిన శక్తులు పిల్లలందరిలో ఎంతో కొంత అభివృద్ధి చెంది ఉంటాయి. పిల్లల పూర్తి సామర్థ్యం మేరకు వీటిని అభివృద్ధి పరచడం పాఠశాల బాధ్యత. ఉపాధ్యాయుడు తన విషయ బోధనలో భాగంగా వీటి అభివృద్ధికి తగిన ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించి సాధించాలి. పిల్లలు అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో విసుక్కోకుండా, దండించకుండా ఆప్యాయంగా వారు చేసిన తప్పును వివరించి సవరించాలి. తగిన మార్గదర్శకత్వం చేయాలి. పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వివిధ నేపథ్యాలను కలిగి ఉంటారు. అభ్యసనంలో వారి నేపథ్యం ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి ఉపాధ్యాయులుగా పిల్లల నేపథ్యాన్ని అర్థం చేసుకుని తగిన విధంగా స్పందిస్తూ ప్రేరణను అందించాలి. పిల్లలు అనేక పూర్వ అనుభవాలను పొంది ఉంటారు. అభ్యసనాన్ని వారి అనుభవాల ఆధారంగా కల్పిస్తే గణిత భావనల నిర్మాణం పటిష్టంగా ఏర్పడుతుంది. అందువల్ల ఉపాధ్యాయులు పిల్లల పూర్వ అనుభవాలు ఏమిటో తెలుసుకొని ఉంటే వాటిని ఉపయోగించుకునే విధంగా వ్యాసక్తులను కలిగించవచ్చు. మరి పిల్లల పూర్వ అనుభవాలు ఏమిటి, అవి వారు ఎలా పొందారు, అలాగే వారు పూర్వ గణిత భావనలను ఎలా తెలుసుకున్నారు, ఎక్కడ తెలుసుకున్నారు చర్చిద్దాం. అభ్యాసకుడు ఎలా తెలుసుకున్నాడు, ఎక్కడ తెలుసుకున్నాడు? మానసిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పరిశోధనల ప్రకారం పిల్లలలో నేర్చుకోగలిగే సామర్థ్యం అంతర్గతంగా ఉంటుంది. ఇది పుట్టుకతోనే సంక్రమిస్తుంది. పిల్లలు ఎక్కడ ఏ విధంగా నేర్చుకుంటారో పరిశీలిద్దాం. అభ్యసన వ్యవస్థలు. గృహం. పిల్లలు తమ ఇంటిలోని కుటుంబ సభ్యులైన తల్లి, తండ్రి, అన్న, అక్క, తాత, నానమ్మ, అమ్మమ్మ మొదలైన వారిని అనుకరిస్తూ వారు చేసే పనులను పరిశీలిస్తూ అనేక విషయాలను నేర్చుకుంటారు. పరిసరాలు. పరిసరాల్లోని వస్తువులు, అంశాలను పరిశీలిస్తూ మూర్త వస్తువులతో పరస్పర ప్రతచర్యలు జరిపి స్వీయ అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. ప్రకృతిలోని దృగ్విషయాలను పరిశీలిస్తూ వాటి గురించి ఆలోచిస్తూ అన్వేషిస్తూ నేర్చుకుంటారు. సమవయస్కులు. పిల్లలు తమ సమవయస్కులతో ఆటలాడడం ద్వారా అనేక అంశాలను చర్చించడం ద్వారా అభ్యసనం చేస్తారు. సమాజం. సమాజంలోని వివిధ వ్యక్తులు, వివిధ వృత్తులు చేసేవారు, కళాకారులు, వ్యాపారులు మొదలైన వారు చేసే పనులను పరిశీలించడం, వారితో వివిధ సందర్భాల్లో సంభాషించడం ద్వారా పిల్లలు అనేక విషయాలను నేర్చుకుంటారు. సామాగ్రి. పిల్లలు రకరకాల సామాగ్రి, పరికరాలతో పనులు చేస్తూ స్వీయ అనుభవాలు పొందుతూ అభ్యసనం చేస్తారు. అనుభవం. పిల్లల్లో కొన్ని గణిత భావనలు పాఠశాలకు రాకముందే వారిలో కలుగుతాయి. ఇలా కలగడానికి ప్రధాన కారణం వారి కుటుంబం, తమ చుట్టూ ఉన్న సమాజం. పరిసరాల్లో అనునిత్యం జరిగే ప్రతిచర్య వల్ల కొన్ని గణిత పరంగా కొన్ని అనుభవాలను గడిస్తారు. పిల్లలు పాఠశాలకు రాకముందు గడించిన అనుభవాలు క్రమబద్ధంగా ఉండవు. అవి వ్యవస్థీకృతం కావు. అయినప్పటికీ పాఠశాలలో కల్పించే క్రమబద్ధమైన వ్యవస్థీకృతమైన బోధనాభ్యాసన అనుభవాలు అభ్యాసం సమర్థవంతంగా కొనసాగించడానికి దోహదపడతాయి. అనుకరణ. పిల్లలు తమ కుటుంబ సభ్యులు, సమాజంలో వివిధ వ్యక్తులు చేసే పనులను అనుకరిస్తారు. వివిధ జ్యామితి ఆకారాలను ముగ్గుల్లో వేయడానికి ప్రయత్నించడం, పెద్దది, చిన్నది, దూరము, దగ్గర, ఎక్కువ, తక్కువ, వస్తువులను 1, 2, 3 అని లెక్క పెట్టడం, ఇవన్నీ అనుకరణ నుంచి నేర్చుకున్న గణిత భాష, గణిత అంశాలు. షాపు, బ్యాంకు, ఆట ఆడడం. ఈ అనుకరణ కేవలం పైన తెలిపిన వ్యాసక్తులకు పరిమితం కాకుండా సమస్య సాధనలో కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. సాధారణంగా పిల్లలకు గణన చేయడంలో లేదా సమస్య సాధనలో వివిధ సోపానాలు సాధించడంలో ఉపాధ్యాయుడు కొన్ని మాదిరి లెక్కలు చెప్పడం, వాటిని అనుకరిస్తూ పిల్లలు సాధన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పరిశీలన. పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించడం జరుగుతుంది. ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎలా పని చేస్తున్నారు అనేవి నిశితంగా పరిశీలిస్తారు. వడ్రంగి స్కేల్తో లేదా టేపుతో కర్ర ముక్కలను కలవడం, అంగడిలో బరువులు తూచడం, మార్కెట్లో వస్తువును కొన్నప్పుడు వాటి బిల్లుల తయారీని గమనించడం, పేపర్ను మడత పెట్టి కత్తిరించి వివిధ ఆకారాలను తయారు చేయడం. దీనిలో భాగంగానే వాస్తవిక జీవితంలో ఉపయోగించే గణిత భావనలు, ప్రక్రియలను పరిశీలిస్తుంటారు. పరిశీలన అనేది పిల్లల్లో ఉండే ఒక అంతర్గత సామర్థ్యం. అన్వేషణ. చిన్న వయసులో ఉన్న పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగే ఘటనలు, సంఘటనల పట్ల చాలా జిజ్ఞాస కలిగి ఉంటారు. ప్రతి విషయానికి కారణం అడుగుతారు. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వారి మెదడులో ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి. కారణం తెలుసుకునే వరకు సమాధానం పడరు. ఉదాహరణకు దూది, ఉండ అదే సైజు గల ఇనుపగుండు బరువులను పోల్చి చూస్తే ఇనుపగుండు బరువు ఎందుకు ఎక్కువ ఉందో కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఘనాకారపు వస్తువుల్లో గోళము, స్తూపము, శంకువు మాత్రమే భూమిపై సునాయాసంగా దొర్లుతాయి. దీర్ఘఘనం, సమఘనం అలా దొర్లవెందువల్ల అభ్యాసం పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దుతుంది. ఇది నిర్విధాంశం. అభ్యాసం గణితంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకే పిల్లలకు గణిత భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు అభ్యసించిన వాటిని స్థిరపరచడానికి మరియు వివిధ పరిస్థితుల్లో అన్వయించి సమస్యను సాధించడానికి గణిత పాఠ్య పుస్తకాల్లో అభ్యాసాలు ఇవ్వబడతాయి. శిక్షణ. అమ్మ శిశువుకు మొట్టమొదటి గురువు. తమ ఇల్లు పిల్లలకు మొట్టమొదటి విద్యా కేంద్రం. ఆ తర్వాతే ఉపాధ్యాయులు. పాఠశాలకు రాకముందే పిల్లలు ఇంటి నుంచి, తమ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి భాషా సంబంధమైన నైపుణ్యాలు, నిత్య జీవితానికి సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కలిగి ఉంటారు. వారి అలవాట్లు, కట్టుబాట్లు, ఆచారాలు పిల్లల్లో ప్రతిబింబిస్తాయి. అంటే
గృహము, సమాజం, పరిసరాలు పిల్లలకు శిక్షణా కేంద్రాలు. కానీ ఇవి చాలా సహజ సిద్ధంగా అనియత రూపంలో పనిచేస్తాయి. దీనిలో భాగంగానే పిల్లలు పాఠశాలకు రాకముందే అనేక ప్రాథమిక గణిత భావనలు, కొంత గణిత పదజాలంతో అనుభవం గడించి ఉంటారు. పిల్లలు పాఠశాలకు వచ్చిన పిదప ఈ శిక్షణ క్రమ పద్ధతిలో వ్యవస్థీకృతం అవుతుంది. అంతేకాకుండా వారి గణిత జ్ఞానాన్ని విస్తరించడానికి దోహదం చేస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.